ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సారు రారు కారు రాదని కవిత అంటున్నారు అన్నారు ఆది శ్రీనివాస్. ఆనాటి పాలనలో భాగస్వామి అయినందుకు కవిత క్షమాపణ కోరారు అని గుర్తు చేశారు. కేసీఆర్ మరమనిషి అయ్యారని కవిత విమర్శించారు అన్నారు. ఆవిర్భావ వేడుకల్లో కవిత విమర్శలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అంటే కవిత ఆరోపణలన్నీ నిజమని ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. ఓవైపు కవిత గారేమో ఆ సారు రారు బయటకు, ప్రజలు కష్టాలు ఉన్న రారు, ఇక సారు రారని చెప్పని ఆమె అంటుంటే ఇక వచ్చేది సారే అని చెప్పని రోజు ఓవైపు కేటీఆర్ గారు. ఇప్పుడు కవిత వేసిన సెటైర్లకు సమానం చెప్పేటువంటి పరిస్థితి లేదు మీకు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ వచ్చింది, అది మా కల్వకుట్ల కుటుంబం నుంచే వచ్చింది. వచ్చినటువంటి పార్టీ మమ్మల్ని ఇష్టానుసారంగా విమర్శలు చేసింది, దానికి సమానం చెప్పాలని చెప్పిన ఆలోచన ఆ బీఆర్ఎస్ పార్టీలో చేయకపోతే ఏమనాలి అంటే తప్పులు మీరు ఒప్పుకున్నట్టేనే అంటున్నాం. కవిత ఒక మాట అన్నది, ఆ 10 సంవత్సరాలు ఆ పాప పరిపాలనలో నేను భాగస్వామిని అయినందుకు క్షమాపణ కోరుతున్నా ఒక మాట అన్నది. అంటే దాని అర్థం ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ సమాజంలో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకు ఉండేనా లేకుండా. రెండో మాట కూడా ఆ సారిగా ప్రజల కోసం రారు, మరమనిషి అయిండు, రోబోయిండు అని చెప్పిన మాట కూడా చెప్పిన సందర్భంలో కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపైన ఇన్ని మాట్లాడుతానని బయటకు పంపించిండ్రు, కానీ పందికొక్కులను పక్కన పెట్టుకున్నారని చెప్పండి, దయ్యాలను పక్కన పెట్టుకుని చెప్పండి. ఈ విధంగా మాట్లాడినటువంటి ఒక కొత్త పార్టీ గురించి కూడా ఈరోజు వాళ్ళు చేసిన ఆరోపణ సమాజం చెప్పుకోలేకపోయినట్టు ఆ తప్పులన్నీ కూడా వారు ఏకీభవించినట్టుగా మేము. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.